Hi friends, welcome back to our channel. Today we are going to discussing about a new topic regarding JNTU examination pattern. Okay. So ఇప్పుడు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ ఆల్ కీ పాయింట్స్ మీరు ఫాలో అయితే యు ఆర్ గెటింగ్ ద వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ సబ్జెక్ట్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో 30 మార్క్స్ అనేవి ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి, ఆ ఇంటర్నల్ 30 మార్క్స్ అనేవి డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ నాలెడ్జ్ యాజ్ వెల్ as డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ బిహేవియర్ బట్టి ఏంటంటే ఆ 30 మార్క్స్ అనేవి పర్టికులర్ ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఏంటంటే అసైన్ చేస్తారు మార్క్స్. అండ్ రిమైనింగ్ 70 మార్క్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ యువర్ పర్టికులర్ ఎగ్జామినేషన్ హాల్. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ మార్క్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ 70 మార్క్స్ we are must should be getting minimum 24 marks in the external examination or main examination. Okay, so 70 marks లో 24 marks అనేవి మినిమం మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా రావాలి. ఓకే, అండ్ ఆల్సో రిమైనింగ్ అవుట్ ఆఫ్ ఇంటర్నల్ 30 మార్క్స్ మినిమం 16 మార్క్స్. సో ఖచ్చితంగా 16 మార్క్స్ అనేవి రావాలి. ఎందుకంటే టోటల్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి 24 plus 16 that is given as 40 marks. So the pass mark, minimum pass marks out of 100, 40 marks for each and every student in the graduate level examination. Okay, so వస్తేనే స్టూడెంట్ అనేవారు పాస్ అవుతారు. ఓకే, అండ్ ఆల్సో ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి వస్తానికి వీటిని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి వస్తానికి మిడ్ 1 అండ్ మిడ్ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ బోత్ మిడ్ 1 యాజ్ వెల్ as మిడ్ 2 ఎగ్జామినేషన్లో ఏ మిడ్ ఎగ్జామినేషన్లో అయితే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో అందులో 80% తీసుకుంటారు. రిమైనింగ్ మిడ్లో అండ్ ఏ మిడ్ ఎగ్జామినేషన్లో తక్కువ మార్క్స్ వస్తాయో అందు నుంచి 20% మార్క్స్ తీసుకుంటారు. ఓవరాల్గా 100% ఆఫ్ మార్క్స్ అనేవి సో ఓవరాల్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో తీసుకుంటారు. ఓకే, అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి either 20 రావచ్చు, 25 రావచ్చు. సమ్ పర్సన్స్ విచ్ ఆర్ గెటింగ్ 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ కూడా అబ్టైన్ చేయొచ్చు ఇన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో కమింగ్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి వస్తానికి ఇవి టోటల్గా మనకి ఏంటంటే 70 మార్క్స్. ఈ 70 మార్క్స్లో మనకి ఏంటంటే అందులో ఫస్ట్ వన్ ఈజ్ పార్ట్ ఏ అండ్ సెకండ్ వన్ ఇస్ ద పార్ట్ బి. ఓకే, పార్ట్ బి. సో కమింగ్ ఫర్ ద పార్ట్ ఏ సెషన్ ఇక్కడికి వస్తానికి ఏంటంటే టోటల్గా ఆల్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ బి సెషన్కి వస్తారు ఏంటంటే ఆల్ ఆర్ ఎస్ఐ క్వశ్చన్స్ మాత్రం ఇస్తారు. ఓకే, సో కమింగ్ ఫర్ ద పార్ట్ ఏ హియర్ the total session which contains Roman numbers, that also which contains from A to J. For example, from A, B, C, D, E, F, G, H, I, J ఇలా మనకి 10 షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ 10 షార్ట్ క్వశ్చన్స్ లో ఈ షార్ట్ క్వశ్చన్ అనేది మనకి 2 మార్క్స్ ఉంటుంది. సో ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బి నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ రాయాలి. సి టు డి నుంచి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఈ టు ఎఫ్ నుంచి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. జీ టు హెచ్ నుంచి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. యాజ్ వెల్ యాజ్ ఐ టు జే నుంచి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలండి. ఓకేనా, సో టోటల్ 5 క్వశ్చన్స్ వీఆర్ ఓన్లీ అటెంప్టింగ్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. ఓన్లీ వీఆర్ అటెంప్టింగ్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఓవరాల్ ఎంటైర్ 10 క్వశ్చన్స్. సో వీఆర్ గెటింగ్ 5 into 2 marks that is given as 10 marks. Okay, అలా మనం 10 marks అనేది మనం గెటింగ్ చేయొచ్చు. సో కమింగ్ ఫర్ ద పార్ట్ బి ఎస్ఏ క్వశ్చన్స్ ఇన్ దట్ గివెన్ యాజ్ లైక్ ఏ టు బి యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ సి డి. ఓకే, ఇలా మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 4 క్వశ్చన్స్లో ఏంటంటే మనకి వీ కెన్ రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. ఓకే, ఇదర్ ఏఆర్ బి ఆర్ఎస్ సిఆర్డి ఏ క్వశ్చన్స్ అయినా ఒక్క దాంట్లో మాత్రమే మనం చూజ్ చేసుకుంటూ రిటర్న్ చేయాలి. ఓకేనా, హియర్ ఏ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే 5 మార్క్స్, బి క్వశ్చన్ ఆల్సో 5 మార్క్స్, సి క్వశ్చన్ ఆల్సో 5 మార్క్స్, డి క్వశ్చన్ ఆల్సో 5 మార్క్స్. ఓకే, సో ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేస్తాం కాబట్టి సో 5 + 1 వీఆర్ గెటింగ్ 10 మార్క్స్. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 4 క్వశ్చన్స్. ఓకే, అండ్ ఆల్సో సిమిలర్లీ second question as well as third question as well as fourth question as well as fifth question we have to choose any 2 questions from the overall entire 5 questions. So finally we are getting 50 marks. Okay, so these essay questions getting 50 marks as well as short questions getting 20 marks. So 50 plus 20 is 70 marks as well as internal examination also 30 marks. So total entire marks we are getting 100 marks. Okay, so that is the JNTU main pattern. Here also coming for the second question
Here also getting like A, B, C, D. Third question also we are getting A, B, C, D. In fourth questions also we are getting some A, B, C, D. Fifth question also we are getting A, B, C, D. Okay. ఇలా మనకి ఏంటంటే ఎనీ 4 questions లో మనం ఓన్లీ we can return 2 questions. Okay. Each question carries 5 marks. Okay. Then we are getting 10 marks from the each unit. Okay. Here second nothing but second unit. Here third nothing but third unit. Here fourth nothing but fourth unit. Here fifth nothing but fifth unit. Okay. So that is the meaning of total 5 units. From that 5 units, each unit we are getting 4 questions like that. Okay. Only we can choose 2 questions from the each unit. Okay. That is the examination pattern of JNTU. And the next class going to discussing about with a new topic. Until then, keep watching. Thank you.